ప్రైజ్ ద లార్డ్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకంలో మనము మంచి ఒక గొప్ప వ్యక్తిగా గొప్ప పర్సన్గా పిలువబడాలంటే మనం చాలా కష్టపడాలి కదా. డబ్బులు సంపాదించాలి, పేరు ప్రఖ్యాతలు సంపాదించాలి. చాలా డబ్బులు ఉంటేనే ఈ లోకంలో గొప్పవారిగా మనం పిలువబడతా ఉంటాం. మరి దేవుని రాజ్యంలో గొప్పవారిగా పిలువబడాలంటే ఏం చేయాలి? దేవుని రాజ్యంలో గొప్ప వ్యక్తిగా నువ్వు ఉండాలంటే, అందరికంటే ఉన్నతమైన వ్యక్తిగా నువ్వు ఉండాలంటే నీలో ప్రేమ ఉండాలి, నీలో తగ్గింపు ఉండాలని వాక్యం చెప్తా ఉంది. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన కూడా ఈ లోకంలో పరిచారము చేయించుకోవడానికి రాలేదు, కానీ నేను పరిచారం చేయడానికి వచ్చానని ప్రభు చెప్తా ఉన్నాడు. సో ఆయన తగ్గింపును చూపించాడు, ఆయన ప్రేమను ఇతరులకు చూపించాడు. ఈరోజు మనము ప్రేమను తగ్గింపును ఇతరులకు చూపిస్తూ ఉన్నామా? తగ్గింపుతో ఇతరులకు సహాయం చేస్తూ ఉన్నామా? లేకుంటే గర్వంతో జీవిస్తూ ఉన్నామా? ఒకసారి ఆలోచన చేద్దాము. సో ప్రేమను చూపించాలి. ఎవరికి ప్రేమను చూపించాలంటే ఎవరైతే ప్రేమకు దూరం అయిపోయారో. చాలామంది తల్లిదండ్రులను కోల్పోయిన వారు ఉన్నారు. చాలామంది తమ ఆత్మీయులను, తమకు ఇష్టమైన వ్యక్తులను, తమ ఇంటి వారిని కోల్పోయిన వారు ఉన్నారు. చాలామంది దిక్కు దశ లేకుండా తిరుగుతూ ఉంటారు. ఎవరు ఆశ్రయం ఇవ్వకుండా వాళ్ళు ఒంటరిగా తిరిగే వాళ్ళు చాలామంది ఉంటారు. అట్టి వారికి దేవుని ప్రేమను మనం ప్రకటించాలి, దేవుని ప్రేమను చూపించాలి. అట్టి వారికి తగ్గింపుతో మనం పరిచారం చేయాలి, సేవ చేయాలి. సో అది దేవుడు కోరుకుంటా ఉన్నాడు. మార్కు సువార్త 10:44, మీలో ఎవడైనను ప్రముఖుడై ఉండగోరిన ఎడల వాడు అందరికీ దాసుడై ఉండవలెను. నువ్వు ప్రముఖుడిగా ఉండాలనుకుంటా ఉన్నావా? నువ్వు గొప్ప వ్యక్తిగా ఉండాలనుకుంటా ఉన్నావా? అయితే నువ్వు దాసుడుగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఎప్పుడైతే నీకు సర్వింగ్ హార్ట్ ఉంటుందో, సర్వింగ్ చేసే గుణం నీలో ఉండదు, తగ్గింపు ఉండదు, ప్రేమ ఉండదు, నువ్వు దేవుని రాజ్యంలో గొప్ప వ్యక్తిగా పిలువబడతావు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను. గాడ్ బ్లెస్ యూ.